triplex villas at Kollur, APR Projects. హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. చెప్పాను కదా, చెన్నపట్నం కదిలిస్తే మనకి ఎన్నో జీవిత గాథలు అండ్ ఎన్నో విశేషాలు తెలుసుకునే ఒక మంచి అవకాశం అని. సో దానిలో ప్రయత్నంగానే సుమన్ టీవీ దాదాపు 2 సంవత్సరాల నుంచి చెన్నైలో ఉన్న ప్రతి ఒక్కరిని కదిలించుకుంటూ వచ్చింది. అండ్ 100 సంవత్సరాల హిస్టరీలో ఉన్న ఎంతోమంది యాక్టర్స్ అండ్ సింగర్స్ అండ్ కొరియోగ్రాఫర్స్, స్టంట్ డైరెక్టర్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరిని కదిలించలేదు అంటే అందరిని కదిలించామని చెప్పుకోవచ్చు. అండ్ మనం హైదరాబాద్లో షూటింగ్ చేసినప్పటికి కూడా చెన్నైలో చేస్తే ఆ కిక్కే వేరప్ప అంటారు కదా. నిజంగా ఇక్కడికి వస్తే ఆ హ్యాపీనెస్సే వేరుగా ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా కళామ తల్లి నిజంగా మనల్ని ఇస్తుంది అనిపిస్తుంది నాకైతే. అండ్ ప్రజెంట్ దానిలో భాగంగా శుభలేఖ సుధాకర్ గారు, ఎస్పి శైలజమ్మ ఇల్లు ఆల్రెడీ మీకు చూపించాను కాబట్టి ఒకసారి శుభలేఖ సుధాకర్ గారితో మాట్లాడదాం. ఈ 100 years చరిత్రలో ఆయన చరిత్ర ఎంత ఉంది, ఎంత కష్టపడి ఇండస్ట్రీకి వచ్చారు, అట్ ది సేమ్ టైం ఆయన సాధించిన అచీవ్మెంట్స్ ఏంటో ఆయన మాటలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే రోషన్ జీ. ఎలా ఉన్నారు? గ్రేట్. ఎప్పుడు చూసినా నిండు పర్వతం ఉన్నట్టు తనకదు బెనకదు, ఇలానే అది మెయింటైన్ చేస్తారు చూసారా, అది సూపర్ సార్, అది సూపర్. ఏంటి అన్నట్టు లేదు, కుదురుతోంది అంతేనండి, అంత పిచ్చింకేం లేదు. ఇంత ఒక 30 years అయిపోయింది, 35 years అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. అంతే 82 అండి నా ఫస్ట్ సినిమా. 82. సో నెక్స్ట్ ఇయర్కి అంతే అవుతుంది. 40 years అనుకుంటాను. 82, 92, 2002, 2022 కూడా వస్తుంది. ఇప్పటికి కూడా శుభలేఖ సుధాకర్ గారు అంటే అప్పుడు సన్నగా ఉండేవాళ్ళు, ఇప్పుడు కొంచెం లావ్ అయ్యారు అంతే. ఎలా అనిపిస్తుంది సార్ ఈ 40 years జర్నీ కెరీర్లో బ్యాక్ వెళ్ళి చూసుకుంటే? ఎక్కడ సుధాకర్, ఎక్కడ శుభలేఖ సుధాకర్, ఎక్కడ ఇప్పుడున్న ఈ సుధాకర్, తాత, నాన్న, ఇలాంటి క్యారెక్టర్లు చేస్తూ వస్తున్నారు ఇప్పటికి కూడా. ఆ ఓపిక ఏమాత్రం తగ్గలేదు. ఆ కష్టాలు ఈ సుఖాలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది లైఫ్ మీకు? లైఫ్లో ప్రతిదీ ఉందండి, కష్టం సుఖం అన్నది కామన్. అవి రెండు రైలు పట్టాల్లాగా తోడుగానే ప్రయాణిస్తుంటాయి. అయితే మీరు అన్నట్టు 1982లో నేను ఒక యాక్టర్ అవ్వాలని మెడ్రాస్ వచ్చినప్పుడు ఒక చీపురు పుల్లలా ఉండేవాడిని. ఉఫ్ అంటే ఎగిరిపోయేవాడిని. నాకు ఎప్పటికీ నాకు బాగా గుర్తుండిపోయేది అంటే మా కాస్ట్యూమర్స్ అనేవారు అనమాట, ఏమండి ఒక ప్యాంటు చొక్కా మీకు తొడిగితే ఒక హ్యాంగర్ తొడిగినట్టు అని. సో అక్కడి నుంచి అలాగే ప్రయాణం. నేనంటే అంటే నా పర్సనాలిటీని తీసుకున్న తర్వాత అది మనసులో పెట్టుకుంటే ఇంతకాలం నేను అసలు ప్రయాణిస్తానా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కింద ఉండేది. బట్ అదృష్టవశాత్తు తల్లిదండ్రుల ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు, అది వెళ్ళిపోయింది అలాగే. తర్వాత మీకు చాలా సందర్భాల్లో చెప్పాను, తెలుసో తెలియకుండానో మా పెళ్ళయ్యాక మా ఇద్దరికి ఒక పెద్ద ఆనకట్టు పడిపోయింది వర్క్ వైస్. దీంట్లో ఏంటి అన్నది అటు ఇటు బాగా సందిగ్ధావస్థలో పడిపోయింది జీవితం. ఆ టైంలో భగవంతుడు మళ్ళీ ఆశీర్వదించి నాకే కాదు నాలాంటి ఎంతోమందికి టెలివిజన్ అనే వరప్రసాదాన్ని పంపించారు. అక్కడ సాగింది. టెలివిజన్ అప్పుడే స్టార్ట్ అయిందా సార్? 96. అంతకుముందు దూరదర్శన్ ఉన్నాయి, దూరదర్శన్లో కూడా మేము వర్క్ చేసాం. బట్ ప్రైవేట్ ఛానల్స్ అన్నది ఫస్ట్ ఇప్పుడే కదా, చిత్తి అన్నీ ఇవన్నీ ఫస్ట్ ప్రైవేట్ ఛానల్ ఇన్ ఇండియా అన్నది మన రామోజీరావు గారి ఈటీవీ. వారి స్ఫూర్తితో మిగతా వాళ్ళందరూ స్టార్ట్ చేశారు. అలాగే తమిళ్ టెలివిజన్ ఇండస్ట్రీ ఫస్ట్ ఛానల్ ఇస్ సన్ టీవీ. దాంట్లో రాడన్ టీవీ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు సీరియల్స్ అనమాట. సో ఇంకా అక్కడి నుంచి అది ఆదుకుంది. ఓకే. సో ఒక్కొక్కసారి కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే, నేను సినిమాలు చేయకపోయినా ఇంకా ప్రజల మనసుల్లో ఉండి వాళ్ళు నన్ను ఆశీర్వదిస్తున్నారంటే దానికి చాలా పెద్ద ముఖ్య కారణం టెలివిజన్. టు బి ఫ్రాంక్గా చెప్పండి సార్, ఎలాంటి రోల్ చేశారో నాకు బాగా గుర్తుంది. అప్పుడప్పుడు టీవీలో చూస్తున్నప్పుడల్లా శుభలేఖ సుధాకర్ గారు ఎంత సన్నగా ఉంటారో, ఎంత అందంగా ఉంటారో, ఆ ఫ్రేమ్ మీద ఆయన క్యారెక్టర్ ఏంటి, ఎంత పాలిష్డ్గా యాక్ట్ చేస్తారు, కామెడీ చేయగలరు, అటుపక్క ఎమోషన్ పండించగలరు, అటుపక్క సీరియస్, మొత్తం నవరసాలలో అన్ని రసాలు పండించగలరు మీరు. అలాంటి వ్యక్తి అలా 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 వచ్చుకుంటూ 2 years ఇలా పడిపోయి మళ్ళీ ఒకసారి టెలివిజన్కి వచ్చినప్పుడు ఎలాంటి లైఫ్ లీడ్ చేశాను, ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నాను, చేయాల్సి వస్తుంది, ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలి, ఆ డిసిషన్ తీసుకునేటప్పుడు తర్జన అయ్యారా అవ్వలేరు? అసలు వర్క్ లేకపోయేసరికి పెద్ద ఇబ్బంది పడిపోయానండి. అంటే ఏంటి ఇలాగైంది అంటే ఇప్పుడు
మనకి ఇంట్రాస్పెక్షన్ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే మనలో ఏమైనా తప్పు ఉందా అని మనం ఆలోచిస్తాం. ఫస్ట్ మీరు కంటిన్యూస్గా పని చేస్తున్నప్పుడు సడన్గా మీకు పని ఆగిపోయింది అంటే మనలో ఏదో తప్పు ఉండాలి. ఏంటి ఆ తప్పు అన్నది నేను ఇచ్చేసుకుంటే కరెక్ట్గా టైంకి వెళ్ళనా, లేదు వెళ్తాను. దర్శకులు చెప్పింది నేను డెలివర్ చేయలేకపోతున్నానా, లేదు బాగానే ఉంది. పోనీ చేసింది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏమైనా నచ్చట్లేదా అంటే అది లేదు. డిమాండింగ్గా అంటే అది లేదు. ఇంక ఇవన్నీ చూసుకుంటే ఇవే మేజర్ ప్రాబ్లమ్స్ ఇండస్ట్రీలో ఉండేది, ఒక వ్యక్తితో ఉండేది. ఇవేమీ లేవు. ఏంటి అంటే కూర్చొని ఆలోచిస్తే టైం అంతే. దాన్ని మించింది ఇంకెవరు ఏం చెప్పలేము. సో ఇట్ వాజ్ ఎ బ్యాడ్ టైం అని ఒక పక్కన అన్నా కూడా నేను ఇప్పుడు పాజిటివ్గానే తీసుకుంటాను కనుక ఆ వర్క్ లేకపోవడం అన్నది నాకు శైలకి మధ్య ఒక స్ట్రాంగ్ బాండింగ్ పెరిగింది. ఒక అందమైన అర్థం చేసుకునే ఇది ప్లాట్ఫామ్ కలిగింది అనమాట. సో ఒక్కొక్కసారి ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే భగవంతుడు ఇది జరగడానికి అది ఆపేడేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. దాని తర్వాత మీరు అన్నట్టు టెలివిజన్ రావడంతో ఒకటి అయ్యో నేను టెలివిజన్లో యాక్ట్ చేస్తున్నానే అన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. పని లేని వాడికి పని వచ్చింది. ఓకే, దీంట్లో చేసి మనం మెప్పు పొందితే ఆటోమేటిక్లీ మళ్ళీ మీ మెగెట్ ఫిల్మ్స్ అన్న ఒక చిన్న ఆశతోనే స్టార్ట్ చేశాను, చేస్తూ వెళ్ళాను. ఆ చేయడంలో ఆ ప్రయాణంలో ఏంటంటే అద్భుతమైన క్యారెక్టర్స్ పడ్డాయి. అవి బహుశా అవే సీరియల్స్ని సినిమాల కింద తీస్తే నాకు ఇచ్చేవారు కాదేమో. ఎందుకంటే మార్కెటబిలిటీ, సెలబిలిటీ ఇవన్నీ చూసుకుంటారన్నమాట, స్టేచర్ ఇవన్నీ. సో అక్కడ ఐ మే అగైన్ బీ లూజింగ్. బట్ ఇక్కడ టెలివిజన్ దానికి అది లేదు. యూ నీడ్ టు లిమిటెడ్ టైంలో ది బెస్ట్ యూ హ్యావ్ టు గివ్. అది నాకు అడ్వాంటేజ్ అయింది. అది 7.5 years నాకు వర్క్ లేనప్పుడు నేను ఫస్ట్ ఎక్కడైతే తాజ్ కోరమండల్లో స్టార్ట్ చేశానో నా కెరియర్, వాళ్ళని వెళ్ళి పని అడిగాను. మళ్ళీ హోటల్కి వెళ్ళి అడిగాను, పని ఇవ్వండి సార్, నాకు పని లేదు. ఇది అప్పటికంటే పెళ్ళి కూడా అయింది కనుక ఇది నవ్వేశారు వాళ్ళు. నా క్లాస్మేట్స్ కొంతమంది ఓన్ బిజినెసెస్ చేస్తున్నారు. అది తెలుసుకుని వాళ్ళకి ఫోన్ చేశాను, ఏమైనా ఉంటే పని ఇవ్వండి అని. వాళ్ళు సరదా జోకింగ్గా నువ్వేం చేయగలుగుతావురా అన్నారు. అంటే నేను ఐ విల్ బీ ఎ పిఆర్ఓ ఫర్ యువర్ కంపెనీ. ఐ కెన్ బీ ఎ డ్రైవర్ కమ్ పిఆర్ఓ ఆల్సో. డ్రైవర్ అంటే మీరు ఎవరినైనా పికప్ చేయాలి అని అనుకుంటే నేను ఎయిర్పోర్ట్కి వెళ్తేను, బికాస్ ఆల్రెడీ సినిమాలు చేశాను కదా, కాస్త రికగ్నిషన్ ఉంటుంది అక్కడ ఎవరో. సో లోపలికి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి రావడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఆ విధంగా వాళ్ళు నవ్వేశారు వాళ్ళు. అప్పటికి ఎన్ని సినిమాలు చేస్తున్నారు సార్? ఉంటుందండి 90 సినిమాలు ఎంతో. 90 సినిమాలు చేసి డ్రైవర్ అయినా చేద్దామని ఫిక్స్ అయిపోయారు. అంటే ఏదో ఒకటి కావాలి కదండి. ఇప్పుడు ఒంటరిగా ఉండడం వేరు. ఇప్పుడు నేను వెన్ ఐ కేమ్ టు చెన్నై, నేను తాజ్లో పనిచేసేటప్పుడు నేను ఒంటరిని. అప్పుడు 400 రూపాయలకి నేను పనిచేసేవాడిని. బట్ పెళ్ళైన తర్వాత బాధ్యత అన్నది పెరుగుతుంది. అది కాకుండా తను ఆల్రెడీ ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ నుంచి, ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ పొజిషన్ నుంచి వచ్చిన అమ్మాయి. సో అది నాకు దట్ వాజ్ మోర్ బాదరింగ్ మీ. అయ్యయ్యో నన్ను చేసుకుని ఈ అమ్మాయి లైఫ్ ఇలా అయిపోయిందా అనేది అది ఎక్కువ నన్ను బాగా లోపల అది ఒకటి దాన్ని కుదిపేసేదనమాట ఆ ఆలోచన. సో అందుకనే దానికోసమని ఏదో ఒకటి పని చేయాలి, ఎలా ఒకటి చేయాలి. ఇల్లు గడవాలి అంటే ఇంట్లో ఉన్న మగవాడు పని చేయాలి అన్న ఆ థాట్తోని సరే ఇవన్నీ ప్రయత్నాలు చేశాను. బట్ అగైన్ నేను అనేది అంటే భగవంతుడు ఆశీస్సులనండి, తల్లిదండ్రుల ఆశీస్సులనండి, అటు ఇటు చేసి భగవంతుడు మళ్ళీ టెలివిజన్ పంపించాడు. అక్కడి నుంచి మళ్ళీ సాఫీగా వెళ్ళిపోయింది అది. సో మామూలుగా ఎవరికైనా కానీ కొత్తగా పెళ్ళయిన తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్తో వస్తారు వచ్చే అమ్మాయి. సో నేను పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను, ఆయన పెద్ద యాక్టరు. సో ఎంత లగ్జరీగా బతికొచ్చారో మా అందరికీ తెలుసు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చెల్లెలు ఎస్పి శైలజ గారు అంటే కొత్తగా పరిచయం అక్కర్లేదు ఇంకా. అవును. ఏంటి సార్ పెళ్ళైన తర్వాత వర్క్ లేకుండా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇద్దరు ఫీలింగ్ ఏంటి అసలు? అదే చెప్తున్నానండి. అది ఎందుకు జరిగింది అనడానికి నేను చెప్పాను కదా, ఆల్రెడీ విశ్లేషించేసుకున్నాను నన్ను నేను. నాకెక్కడ నాలో ఏం అంటే ఇది
వేరే విధంగా చెప్పడం కాదు కానీ నాలో ఏం తప్పు కనిపించలే. దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్? వాట్ యూ బిలీవ్? టైం. తను కూడా పెళ్ళయ్యే టైంకి రోజుకి ఆల్మోస్ట్ 4 పాటలు పాడేది. ఒక 6 మంత్స్‌లో తనకి సింగింగ్ కెరియర్ కూడా క్లోజ్ అయిపోయింది. సో, ఆ ప్రయాణం దీంట్లోనే ఎప్పుడే నేను అనుకునేవాడినన్నమాట. ఏదైనా ఫోన్ రింగ్ అయితే ఇది నాకు కాకపోయినా తనకి ఒక సాంగ్ రికార్డింగ్‌కి వస్తే బావుండు అని చెప్పి ఫోన్ తీసేవాడిని. 99.9% ఎప్పుడు రాంగ్ నంబర్సే అయ్యేవి. తర్వాత ఎప్పుడో కూర్చొని మాట్లాడుకుంటే తను ఫోన్ తీసుకుతున్నప్పుడు ఏంటంటే ఇలా అనుకునేది ఆయనకి ఏమైనా ఒక చిన్న క్యారెక్టర్ వస్తే బాగుండు అని చెప్పేసి ఇవి కుదిరేది కాదు. అది అగైన్ రాంగ్. అలాగ వెళ్ళి ఎందుకో ఓ రోజు కూర్చుని ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు నేను ఇలా అనుకునేవాడిని అంటే షీ వాజ్ సేయింగ్ దట్ నేను కూడా ఇలాగే అనుకునే దాన్ని అంటే. సో దట్ ఈస్ వేర్ ది అండర్స్టాండింగ్ అనేది బాగా పెరిగింది మా ఇద్దరి మధ్య. బహుశా దానికోసమేమో ఓకే. అని నేను అనుకుంటాను. చెప్పాను కదా ప్రతిదీ పాజిటివ్గా తీసుకున్నామంటే ఏంటి, మనసుకి ఒక తెలియని ఒక శాంతి కలుగుతుంది, తెలియకుండా ఒక ధైర్యం వచ్చేస్తుంది. అదే నెగిటివ్గా ఆలోచించామనుకోండి ఇంకా అసలు మనసు పనిచేయదు, మైండ్ పనిచేయదు. ప్రతి చిన్న విషయానికి ఎక్కడికో వేరే థాట్ ప్రాసెస్కి వెళ్ళిపోతుంది అనమాట. లక్కీలీ అటుపక్క వెళ్లకుండా పాజిటివ్ సైడ్లో ఉండడం వల్ల ఆ బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్లో కుదిరింది. ఓకే. అప్పటికి మీరు ఒక 90 మూవీస్ వర్క్ చేస్తున్నారు అండ్ శైలమ్మ కూడా మంచి సింగర్ అప్పటికి కూడా. ఈ ఈ ఈ బిట్వీన్ టైంలో పని లేని టైంలో సేవింగ్స్లో ఉన్న అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, హెల్ప్ అవ్వలేదా మీకు? అంటే సేవింగ్స్లో ఉన్నవన్నీ ఏంటి ఉన్నవన్నీ ఒక కాలం వరకు అవి ఆదుకున్నాయి. ఎందుకంటే నేను ఒక చాట విన్నాను శైలమ్మ ఒక స్టేట్మెంట్లో, మా పరిస్థితి బాగాలేనప్పుడు అకౌంట్లో ఓన్లీ 500 రూపాయల కన్నా ఎక్కువ అదే లేదు చెప్తున్నాను. అని. ఇప్పుడు అదేమైపోతుందంటేనండి, దినచర్య ఖర్చులు ఉంటాయి, నెల నెల ఖర్చులు ఉంటాయి. సో మీరు సేవ్ చేసుకున్నది ఏంటి, ఒక 6 నెలల్లో 8 నెలల్లో సంవత్సరం వస్తుంది. దాని తర్వాత అక్కడ స్టాండ్ స్టిల్ అయిపోతుంది. ఎందుకంటే దాంట్లో డిపాజిట్స్ ఏమీ వెళ్ళటం లేదు, ఓన్లీ విత్డ్రాల్సే అవుతున్నాయి. యాజ్ యూ కీప్ విత్డ్రాయింగ్ ఎవ్రీ మంత్ కూర్చొని తింటే కొండలైన తరగవు అంటారు అది. కదా. సో దాని తర్వాత ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న ఏది చిన్న చిన్న ఎసెట్స్ లాంటివి ఏమైనా కార్లో లేకపోతే ఏదో అవి అమ్మడం మొదలు పెడతాం. అది మళ్ళీ కొంతకాలం మళ్ళీ ఆదుకుంటుంది. సో ఇలా జరిగిందనమాట. అట్ వన్ స్టేజ్ అన్నీ పోయినాయి, ఏమీ లేవు. కార్లు కూడా అమ్మేశారు. అన్నీ అమ్మేశాను. కార్లు ఐ హ్యాడ్ అబౌట్ 3 కార్స్ అమ్మేశాను. అండ్ తను వచ్చిన తర్వాత షీ వాజ్ లిటరలీ క్యారింగ్, ఐ డెంట్ ఈవెన్ హ్యావ్ ఎ కార్. దాని తర్వాత మళ్ళీ ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొన్నాను. సో ఇవన్నీ జరిగాయండి. జరిగిన తర్వాత అప్పుడు ఒక్కొక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తుంటే అబ్బా ఏంట్రా అనిపిస్తుంటుంది. బట్ అగైన్ కళ్ళు తెరుచుకుని ఓకే ఇది ఒక పరీక్ష, కమాన్ లెట్స్ గో. కష్టపడి కన్నా ఒక్కొక్క కార్ని 3 కార్లని అలా అమ్ముతున్నప్పుడు రియాక్షన్ ఏంటి సార్? ఏముందండి, రియాక్ట్ అవ్వడానికి ఏముందండి, న్యాచురలీ వచ్చిన భార్యను బాగా చూసుకోవాలి, అది మినిమం అండి. దట్ ఈస్ ద మినిమం థింగ్. అంటే మన భారతీయ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిని పోషించాలి, అది మినిమం బాధ్యత. సో మనం కొనుక్కున్న వస్తువులు ఒక్కొక్కటి వెళ్ళిపోతుంది అని అంటే లోపల ఎక్కడైనా బాధ ఉంటుంది. బట్ కంపేర్ చేసుకుంటే, త్రాసు వేసుకుని కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఏ కష్టం లేకుండా ఉన్న దాంట్లో ఆవిడ పోషించడం కరెక్టా, అది ఉంచుకోవడం కరెక్టా ఆలోచిస్తే ఏంటి, పోషించడమే కరెక్ట్. సో నో ప్రాబ్లం, ఇట్స్ ఒక మంచికే వెళుతోంది అని అనుకుని వెళ్ళిపోయాం అనమాట, వదిలేసాం. అలాగే ఫైనాన్షియల్గా ఎంత ఇబ్బంది పడుతున్నారు కదా, అన్ని కార్లు కూడా అమ్మేసి కూడా. శైలమ్మ ఫ్యామిలీ గోల్డెన్ స్పూన్ అప్పటికి వాళ్ళ అన్నగారు, ఇటు మీరు ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. మీ ఇంట్లో మీరు చెప్పడం కానీ ఆమె ఇంట్లో ఆమె చెప్పడం కానీ ఏం జరగలేదా సార్? లేదు, మీ ఇద్దరం ఒక సాలిడ్ అండర్స్టాండింగ్. కట్నం కూడా తెచ్చి ఉంటుంది కదా ఎంతో కొంత? లేదు, కట్నం తీసుకోలేదు, ఒక్క పైసా తీసుకోలేదు. ఓ, శైలమ్మ పెద్ద కట్నం మీకు, బాలుగారు అలా ఫిక్స్ చేశారా? ఆవిడ లేదు అసలు. మా నాన్నగారు ఫస్ట్ ఈ ప్రసక్తి వచ్చినప్పుడే క్లియర్ కట్గా చెప్పేశారు. ఆయనే అసలు మా నాన్నగారు ఏమీ తీసుకోలేదు. సో అందుకనే దాని గురించి అసలు క్వశ్చన్ ఏమీ లేదండి, అసలు దాని గురించి ప్రసక్తి కానీ మాట్లాడద్దండి. మా ఇద్దరి మధ్య ఒక సాలిడ్ అండర్స్టాండింగ్ ఎక్కడ కుదిరిందంటే, ఒకసారి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు నేను అటుపక్క వెళ్ళినా తను అటుపక్క చెప్పినా హెల్ప్ వస్తుంది.
ఎటు నేను మా నాన్నగారి తరఫున వెళ్ళి అడిగినా హెల్ప్ వస్తుంది. అయితే ఒక్కసారి మనం చేయి జార్చామంటే ఎవరి దగ్గరనో, ఇది నాకు ఏదైనా ఒక అలవాటే, ఇది కూడా ఒక అలవాటైపోతుంది. అందుకని అది చేయకూడదు. కష్టమో నష్టమో దాన్ని భరించి అక్కడి నుంచి ఎలాగైనా బయటపడదాం అన్నది ఒక సాలిడ్ అండర్స్టాండింగ్కి వచ్చామన్నమాట. దట్ ఈస్ హౌ వీ కెప్ట్. అందుకని నేను ఇటుపక్క మా నాన్నగారి దగ్గరికి వెళ్ళలేదు, తను అటు వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. అది నిర్ణయం చేసుకున్నారు ఇద్దరు. ఏదైనా అలవాటేనండి. ఇప్పుడు కొంతమంది అంటే జీవితంలో ప్రయాణిస్తున్నప్పుడు చాలా ఇలా అందరూ ఇప్పుడు నాలాగా నేనే కాదండి, నాలాగే ఎంతోమంది ఈ కష్టాలు చూశారు. బట్ దాని మీద ఏం చేశారు, ఎక్కడో అప్పు చేయడం మొదలుపెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ రోషన్ గారి దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకుంటాను, అది అయిపోయింది. రోషన్ గారికి ఏమో నేను వచ్చే నెల ఇస్తానని చెప్పి, ఇప్పుడు రోషన్ గారికి ఆ 100 రూపాయలు అప్పు తీర్చడానికి వారి దగ్గర 150 రూపాయలు అప్పు చేసేవారు. మీకు 100 తీర్చేవారు, మళ్ళీ ఆ 50 వాళ్ళ క్వశ్చన్. మళ్ళీ ఆయనకి తీర్చడానికి వీరి దగ్గరికి వెళ్ళి 200 రూపాయలు అప్పు చేసేవారు, 150. సో అదేమైపోయిందంటే 100 రూపాయలు అప్పు అన్నది అలా పెరుగుతూనే వచ్చింది, తరిగేది కాదు. వచ్చినా కూడా ఏదైనా కాస్త సంపాదించేదో వచ్చినా కూడా ఆయనే కదా తర చూసుకుందాంలే అని ఇది ఖర్చు అయిపోయేది. ఇది నేను చూసి నేర్చుకున్నాను. అటుపక్క ఆ ఆలోచనకు కూడా వెడితే ఇలాగైపోతాం. అప్పిచ్చేవాడు ఎప్పుడూ ఉంటాడు, ఎందుకంటే వాళ్ళకి దానివల్ల వడ్డీ ఏదో కలిసి వస్తుందని చెప్పి. బట్ ఏమైపోతుందంటే రోజు రోజుకి ఇది వెళ్ళగా మీరు దాంట్లో ఆ ఊబిలో మునిగిపోతారు. అందుకని అటుపక్క వెళ్ళాలి. ఉన్న దీంట్లోనే లెటెస్ మందేనే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనే దీని మీద వీ స్టార్టెడ్. ఓకే, తను నేర్పింది. ఇప్పుడు మన దగ్గర 10 రూపాయలు వచ్చిందంటే ఈ దీంట్లో నీకు ఎవరికి ఇదంటే అప్పటికి బాబు ₹1 బాబుకి, ₹1 మనకి, మన ₹1 అత్తయ్య మామలకి, ₹1 మన ఇంట్లో పనిచేసిన వాళ్ళు, ఈవెన్ ఎమర్జెన్సీ ఫండ్స్ లాగా అలా అన్నీ పక్కన పెట్టేసి మిగిలింది ₹1 మిగిలేదు. ఈ ₹1లో మనం బతుకుదాం. ఓకే, ఇప్పటికి కూడా ఇప్పటికీ అది ఏదైనా మన సిస్టంలో అది ఎక్కాలి. అది వన్స్ మన సిస్టంలో ఇంజెక్ట్ అయిపోయింది అనుకోండి, యూ ఫాలో దట్. అంటే రూట్స్ గుర్తొస్తాయి కదా, ఎంత కష్టపడ్డది, మిడిల్లో ఎంత. అందుకనే దానివల్లే అందుకనే తను ఎప్పుడూ చెప్తుందనమాట. ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది, డబ్బుదేముందండి వాళ్ళు వస్తే రేపు. బట్ మన అవసరానికి ఇవాళ వస్తుంది కానీ రేపు రాదు. మన అవసరానికి ఉండదు. అది మన అవసరానికి కావాల్సినప్పుడు అది మన చేతిలో ఉండదు. అది మన చేతిలో ఉండాలి అని అంటే వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్త పరచాలి. సూపర్. దట్ ఈస్ హౌ షీ డిడ్. అందుకనే టోటల్గా నేను ఫైనాన్షియల్ దీని మీద ఏమన్నా తనకి ఇచ్చేస్తాను. వాట్ ఎవర్ ఈవెన్ ఫైనాన్స్ మినిస్టర్, ఐ గివ్ ఇట్ టు హర్. షీ మేనేజెస్ ఇట్. ఓకే సార్, అన్ని సినిమాలు చేసి, అన్ని సాంగ్స్ పాడి, ఆమె సంపాదించి, మీరు సంపాదించి, అన్ని కార్లు కొని, అంత లైఫ్ ఎంజాయ్ చేసి, ఒక్కసారిగా ఇలా పడిపోయి మళ్ళీ లేచేటప్పుడు ఉంటుంది చూసారా, దీనమ్మ జీవితం ఏం లైఫ్ రా, మళ్ళీ లేచి నిలబడ్డాం అన్న ఫీలింగ్ ఉంది వచ్చినప్పుడు. అలా కూర్చున్నప్పుడు ఏమనిపించింది సార్ అసలుకి? ఏ లేదండి, ఇప్పుడు అది అంటే ఒక మనిషి నిజంగా మనసు పెట్టి కష్టపడి మనం గట్టిగా ఈదితే మనం దాటేస్తాము అని ఒక నమ్మకం మనిషిలో కనుక కలిగిందంటే డెఫినెట్గా సాధించగలుగుతారు. వీఆర్ నథింగ్ అండి. నేను కానీ శైలజ కానీ వీఆర్ నథింగ్. అంటే నేను ఇప్పుడు చెప్పబోయే ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ గారు. ఒకనప్పుడు ఆయన 1 crore ఇండస్ట్రీ అని చెప్పారు. అలాంటిది అంత సంపాదించి అంత పెద్ద పర్సనాలిటీ, అంత ఇది ఆయన మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ ఉండి ఒక కంపెనీ స్టార్ట్ చేసి మరి ఆయన బ్యాంక్రప్ట్ అయిపోయారు కదా, ఆల్మోస్ట్ ఇదైపోయారు. వారి ఇల్లు కూడా జప్తు చేయాల్సిన పరిస్థితి వచ్చేటప్పుడు మళ్ళీ ఆయన ఏం చేశారు, బిజినెస్ మనకి పనికిరాదు, మనకు తెలిసిందల్లా ఒక యాక్టింగే అని చెప్పి ఆయన అందరినీ అడగడం, ఆయనతో పనిచేసి ఇదివరకు పనిచేసిన వాళ్ళందరితో అడగడం, వాళ్ళు ఆయన మళ్ళీ స్క్రిప్టులు రాయడం, మళ్ళీ ఆయన అక్కడి నుంచి పుంజుకోలే. అది ఎంత పెద్ద ఎగ్జాంపుల్ అండి. అంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి ఫస్ట్. అది ఉంది అని అంటే యూ విల్ డెఫినెట్లీ స్పాన్ ఆఫ్ పీరియడ్లో ఎంత పైకి లేచి మళ్ళీ ఇలాంటి ఒక మంచి ఇల్లు కట్టుకొని
ఏ అయితే కార్లు పోయినాయో అంతకన్నా మంచి కార్లు కొని ఇంత అంటే లైఫ్ని ఇంత బాగా లీడ్ చేస్తున్నప్పుడు అనిపిస్తుంది కదా. నేనండి అది ఇది నా గొప్పతనం లేకపోతే తన గొప్పతనం అని నేను అనండి. ఆ పై ఆయన ఆశీస్సులు ఉన్నాయి కనుక మళ్ళీ ఇలా జరిగాయి. ఈసారి ఏంటంటే జాగ్రత్త పడ్డాం. అప్పుడులా కాకుండా ఇప్పుడు మళ్ళీ అగైన్ ఆల్మోస్ట్ 0 లెవెల్ నుంచి మళ్ళీ కెరియర్ స్టార్ట్ అయినట్టు చేసినప్పుడు ఇది టెలివిజన్ దీంట్లో మోర్ కేర్ఫుల్ అంతే. దట్ ఈస్ వాట్ వీ లెర్న్, దట్ వాట్ ఐ లెర్న్. ఓకే. ఎవరి దగ్గర నుంచి అంటే తను నేర్పించింది. అందుకనే ద టోటల్ ఫైనాన్స్ దీని మీద అనేది ఐ గివ్ ఇట్ టు హర్. నాకేమైనా కాస్త డబ్బులు కావాలన్నా తను అడిగి తీసుకుంటాను. ఎందుకు అని అడుగుతుంది, చెప్తాను ఇది చూసుకోండి అవసరమా అంటుంది, అంటాను, వదిలేస్తుంది అంతే. బట్ చనిపోయే వరకు బాలుగారికి తెలుసా ఇంత కష్టపడ్డారు లైఫ్లోని? ఐ డోంట్ అసలు నో. బయటికి రానివ్వలేదా? ఎందుకంటే ఆయన మా ఇంటికి వచ్చినప్పుడల్లా వీస్ట్ మాకున్న దీంట్లో వీస్ట్ మేక్ హిమ్ కంఫర్టబుల్. అలాగే మేము వారింటికి వెళ్ళినప్పుడు కూడా వీస్ట్ బి కంఫర్టబుల్. అది బట్ ఆ టైంలో వర్క్ లేదని తెలుసు కదా సార్ మీ ఇద్దరికి వాళ్ళకి? ఎప్పుడైనా ఆయన రికమెండ్ చేయటం ఏం లేదా? వారి గొప్పతనం ఏంటంటే ఎప్పుడు అడిగేవారు కాదండి. నాకు నేను ఓకే దీంట్లో కూడా చేశాను, చెప్పాను కూడా. నా ఆ ఇంటితో నాకున్న సంబంధం 30 ఏళ్ళండి. ఈ డిసెంబర్కి 31 నిండుతుంది. ఈ 30 ఏళ్లలో మీరు అడిగినట్టు ఎప్పుడు సార్ ఆ ప్రస్తావన ఎప్పుడు తీసుకురాలేదు. ఏమిటి సంగతి ఎప్పుడు ప్రస్తావించేవారు కాదు. ఎలా ఉన్నారు ఫైనాన్షియల్గా, ఎలా అది ఉన్నారు ఎప్పుడు ప్రస్తావించేవారు కాదు, ఎప్పుడు ప్రస్తావించేవారు కాదు. మామూలుగా సరదాగా మాట్లాడుకునేవాడు, ఏదో కామన్ ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ గురించి మాట్లాడుకున్నవి ఇలా చేసేవాడు. అలాంటిది July 26th, 2020 ఆయన రామోజీ ఫిలిం సిటీకి వచ్చారు పాడుతా తీగ షూటింగ్ కోసం. మేము పక్కనే షూటింగ్ చేస్తున్నాం. నేనేమో అప్పుడు అమ్మా సీరియల్ వర్క్ చేస్తున్నాను. సో ఆయన కవర్ పంపించారు భోజనానికి రమ్మని చెప్పేసి. మళ్ళీ నేనే చెప్పాను, సార్ కోవిడ్ ఎందుకు సార్ భోజనాలు ఇవ్వండి అని. మళ్ళీ ఆయన కవర్ పంపించారు. ఆయనకి ఇష్టమైన కందిపచ్చడి మధ్య పులుసు చేయించానని చెప్పు అని. సరే అక్కడికి వెళ్ళాను. మరీ బాగుండదు కదా అని వెళ్ళాను. మీ ఇద్దరమే ఎన్నో సందర్భాలు 30 ఏళ్లలో ఎన్నో సందర్భాల్లో ఎన్నోసార్లు కలిసాం. బట్ ఫస్ట్ టైం ఇన్ ద సెట్ మీ ఇద్దరం కూర్చుని భోంచేయడం. ఆ రోజు ఎందుకో వారు ప్రస్తావించారు, ఏంటి అసలు ఏంటి అడగకూడదండి, బట్ ఏంటి సంగతి ఏంటి, ఎంత తీసుకుంటున్నారు మీరు ఇప్పుడు టెలివిజన్కి, కరెక్ట్గా పేమెంట్స్ ఇస్తున్నారా అని చెప్పాను నేను. ఏమండి అప్పుడు ఒక మాట చెప్పారు, ఏమండి మన అవసరం ఉన్నంత వరకేనండి, మన అవసరం తీరిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోరు. అందుకని మనం పనిచేసినందుకు డబ్బులు కరెక్ట్గా అడగడంలో తప్పు లేదు అండి. నేనేమనుకున్నానంటే శైలమ్మ చెప్పు ఉంటుంది, ఆయన పని వచ్చిందంటే ముందు పని చేసేస్తారు, అసలు డబ్బులు కరెక్ట్గా వస్తున్నాయా లేదా అని ఆలోచించరు, దాని గురించి ఏమైనా చెప్పిందేమో అని నేను అనుకున్నాను. అలాగే సార్ లేదండి ఇప్పుడు నేను పనిచేస్తున్న కంపెనీస్ అన్నీ మంచి కంపెనీస్, కరెక్ట్గా వచ్చేస్తున్నాయి, జాగ్రత్త అండి. అలాగే సార్. నేను ఆశ్చర్యపోయాను, ఈ మధ్యన మీరు 2 సినిమాల్లో డబ్బింగ్ చెప్పారు, అది కూడా చాలా బాగుంది. ఒక సినిమాలో నార్మల్గా అయితే ఎక్కడో ఒకడు దొరికిపోతారు ఎంతైనా, నేను చెప్పినా కూడా, అంటే వారు చెప్పిన, అలాంటిది ఒక సినిమాలో అసలు మీరు ఎక్కడ దొరకలేదండి, బాగుంది అది. తర్వాత శైలి చెప్పిన తర్వాత మీరు చెప్పారంటే బాగుందండి, దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి అన్నారు. ఫైన్ సార్ అన్నాను. అయిపోయింది. నేను చెప్పాను, సార్ మీరు ఒకసారి మా సెట్కి వస్తే మా వాళ్ళందరూ మీతో ఫోటోలు తీసుకుంటాం. ఓకే వస్తాను. బ్రేక్ అయిపోయిన తర్వాత సెట్లో ఆయన మా సెట్కి వచ్చారు. సో నేనేంటంటే ఈ కోవిడ్ ఇవన్నీ అని చెప్పేసి అందరినీ నిలబెట్టి ఒక ఫోటో తీసేద్దాం అనుకున్నా. మరి వారే ఎందుకు అన్నారు, పర్వాలేదండి అన్నారు. మీరు నంబర్ 96 ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నారు. అబ్బా. మధ్యలో ఆయనే అన్నారన్నమాట, మీరు చెప్పింది అప్పుడప్పుడు వినాలండి, ఓ ఫోటో తీసుకుంటే బాగుండేదండి నా వేశారు. బట్ ఓపిక్గా 96 ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నారు. అయిపోయింది. మా దాంట్లో నాకు 4 పిల్లలు. వాళ్ళు ఆ రోజు ఆ సెట్లో వాళ్ళకి వర్క్ లేదు. వాళ్ళ 4 నేను కలవాలి, నేను వాళ్ళతో మాట్లాడాలి. ఎప్పుడంటే డైరెక్టర్ గారు అన్నారు, లేదండి వాళ్ళు ఒక 2 డేస్లో జాయిన్ అవుతున్నారు. ఓహో అలాగా సార్, నేను మళ్ళీ July 30th and 31st నేను ఇక్కడ షూటింగ్ చేస్తున్నాను, ఒకసారి వాడిని తీసుకురండి. అలాగే సార్, బ్రేక్ టైంలో July 31st తీసుకెళ్ళాను.
వెళ్ళి మాట్లాడారు వాళ్ళతోని, ఫోటోలు తీసుకున్నారు. ఇది మీ ఇద్దరం అలా నడుచుకుంటూ వస్తూ మీరు పాట ఒక విని వెళ్ళొచ్చు కదా అన్నారు. లేదు సార్ అక్కడ షూటింగ్ వెయిటింగ్ అండి, అందుకని వాళ్ళందరినీ ముందు పంపించేసాను. సరే అయితే ఓకే, మీరు ఎప్పుడు వస్తున్నారు అన్నారు. అవుతుంది సార్ 16th of August 17th కానీ, ఎందుకంటే 14 వరకు షూటింగ్ అంటున్నారు, ఫినిష్ చేసుకుని డబ్బింగ్ ఫినిష్ చేసుకుందాం. ఓకే, నేను రేపు వెళుతున్నాను అన్నది వారి నోటంట విన్న నేను లాస్ట్ మాట. ఓకే. జూలై 3. తర్వాత ఇక్కడ రావడం, ఆయనకి ఏదో కోవిడ్ అనడం, హాస్పిటల్లో చేర్చడం. ఐ కుడ్ స్పీక్ టు హిమ్, ఐ కుడ్ సీ హిమ్. మళ్ళీ లాస్ట్ డే ఓన్లీ వాస్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా చూడలేదా సార్? చూడలేదు. వెళ్ళాను కానీ దే సెడ్ వద్దు సార్ అని చెప్పేసి అన్నారు. అంటే అప్పటికే నేను బికాస్ ఆల్మోస్ట్ 1 month రామోజీ ఫిల్మ్ సిటీలో నేను చెప్పాను ఇలా, సార్ మీరు 1 month ఆల్రెడీ బయట ఉన్నారు, వారికనే కాదు మీకు కూడా ఇట్స్ నాట్ సేఫ్ అండి, వద్దండి అన్నారు. సార్ ఈ 30 yearsలో మీరు సార్ అంటాం, ఆయన అండి అంటాం, ఎప్పుడన్నా బావా బావా అని లేదు పిలుచుకున్నారా? లేదు 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 అంటే నాకు వారు పరిచయం అవ్వడమే సార్. నిజంగా ఎప్పుడండి 1977 అండి ఫస్ట్ నేను సార్ నేను శైలని చూసింది. మా నాన్నగారు అప్పుడు ఒక క్లబ్కి సెక్రటరీ, సో ఒక మ్యూజికల్ కాన్సర్ట్ కోసం వీరు వచ్చారన్నమాట. అప్పుడు పరిచయం. బట్ అప్పుడు మా ఇద్దరితో నాకు పెద్ద ఇంటరాక్షన్ కూడా ఇది లేదు, ఎందుకంటే నాకు వారి ఆర్కెస్ట్రా మెంబర్స్ అందరినీ చూసుకునే బాధ్యత నాకు ఇచ్చారు. ఆయన అప్పుడు మాట్లాడింది, సార్ వాళ్ళందరికీ కరెక్ట్గా భోజనాలు అవన్నీ చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి, అండ్ బై అబౌట్ 4-4:30 కల్లా వెన్యూ దగ్గర తీసుకొచ్చేసేయండి, ఎందుకంటే వాళ్ళు అన్నీ సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది. అలాగేనండి అన్నాను, అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ నేను సార్ని చూసింది 1982 విశ్వనాథ్ గారు వాళ్ళ అమ్మాయి గారి పెళ్ళి ఇక్కడ ఏవిఎం రాజేశ్వరిలో. సో నేను కొత్త అప్పుడే సినిమా ఇంకా రిలీజ్ అవ్వబోతోంది. సో అందరూ వచ్చి ఆర్టిస్ట్ని వీళ్ళని వాడిని చూస్తూ ఉన్నాను అనమాట. ఈయన అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ వెనకాలకు వచ్చారు, మీరు ఐ లవ్ హర్ అని. అవును సార్, బాగుందండి, బాగా చేశారు, గాడ్ బ్లెస్ యూ. దాని తర్వాత ఈ సంబంధం కుదిరిన తర్వాత నాకు ఎందుకో అది నా వల్ల కాలేదు, టు బి వెరీ ఫ్రాంక్. అడగలేదు ఆయన కూడా బావా అని ఎప్పుడు పిలవ? అడిగి మళ్ళీ వాళ్ళ యంగర్ బ్రదర్ ఉన్నారు, ఓకే. వారి జగదీష్ గారు అని వారి యంగర్ బ్రదర్ ఉన్నారు, వారి ముందే ఆయన బావా అని పిలిచేవాడిని. ఓకే. ఈయనని వారు ఏమో ఆయన లభిస్తున్నారు, సార్ వదిలేయండి సార్. అంటే ఇప్పుడు ఒకసారి ఒక వ్యక్తి పరిచయం అయిన తర్వాత మీరు వారిని అలా అడ్రస్ చేయడం ఒకటి, తర్వాత ఆయన ఒక పర్వతం, ఒక లెజెండ్. సో అది అలా అడ్రస్ చేస్తూ చేస్తూ సడన్గా ఇలాగ అనడం నా వల్ల కాలేదు నిజంగా. అది నాలో లోపం అంటే, సార్ నన్ను క్షమించేయండి. ఆయన కూడా ఎప్పుడు బావా అనరు. ఆయన కూడా బాగా అనిపించలేదు. ఆయన ఎప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కసారి వేరే సార్ అంటారు, ఒకసారి మహాశయ అంటారు, స్వామి అంటారు, ఇలా రకరకాలన్నమాట. ఇట్ డిపెండ్స్ అపాన్ ది మూడ్ ఆఫ్ ఇది. లేదంటే సుధాకర్ అని పిలుస్తారు, సడన్గా ఎక్కడైనా ఏదో పని ఉంటే దూరంగా ఉంటే సుధాకర్ అంటారు అనమాట. సో అలా అప్పటికి సార్ సార్ అని పిలుస్తూ ఒక రెస్పెక్ట్ ఉంది ఆయన మీద. మరి చెల్లెల్ని ఇచ్చినప్పుడు ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడగాలి కదా సార్, ఆ సీన్ అప్పుడు మరి ఏం చేశారు? అది సాంప్రదాయం అండి, మనం ఏం చేయలేము. అది ఇప్పుడు నేను వద్దంటాను అని అనుకోండి సార్, బట్ సాంప్రదాయ ప్రకారం అది చేయాల్సింది. దానికి నేను ఇంకేమి చేయలేను. ఉంటుంది, ఆ డెలికసీ ఉంటుంది, బట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది కస్టమ్ అవర్ దిస్ థింగ్. అందుకని బట్ మీ ఫ్రెండ్స్ దగ్గర డిస్కస్ చేశారంట కదా, ఈ 30 yearsలో నేను ఒక్కసారి కూడా ఆయన బావాన్ని పిలవలేకపోయాను, ఒకసారి పిలిస్తే బాగుండేది బతుకున్నప్పుడు. చెప్పాను కదండి, అది వాట్ హ్యాపెన్స్ ఇస్, మీరు ఒక వ్యక్తిని మీరు చూసి మీరు ఫస్టే మీరు ఆరాధించారు, వెన్ యూ లుక్ ఎట్ హిమ్. దాని తర్వాత వెన్ ఐ వాజ్ 0, నేను వారిని ఫస్ట్ 1977 అంటే అప్పుడే నా స్కూలింగ్ అయ్యి కాలేజీలో చేరిన ఫస్ట్ ఇయర్లో, అప్పుడు అలాగే సార్ అనేవాడు. దాని తర్వాత అటు ఇటు 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 వచ్చేసి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సార్ అనే అడ్రస్ చేస్తూ కుదరలేదు అంటే నేను అకేషన్స్ ఉన్నా కూడా నా వల్ల కాలేదు అది. అంటే నేను వారిని ఎప్పుడు చూసినా ఐ లుక్ ఎట్ హిమ్ యాజ్ అ లెజెండ్ మోర్ దెన్ మై యాజ్
శైలాస్ బ్రదర్. ఇంట్లో ఎప్పుడు ఒక భార్య అన్నగా కనిపించలేదు మీకు, నాకు విజన్ లాగే కనపడ్డారు. హీ వాజ్ ఆల్వేస్ లైక్ దట్. హీ వాజ్ ఆల్వేస్ లైక్ దట్. మీతో చెప్పరు, శైలంతో చెప్తారు, నన్ను బావా అని పిలవట్లేదు. లేదండి, ఆయన ఒకసారి ఓపెన్గా నన్నే అడిగారు. ఉమ్, అడిగినప్పుడు సార్ నా వల్ల కావట్లేదండి, మీరు తప్పుగా భావించదు అని సెడ్ యూఆర్ కంఫర్ట్ అండి అని. దట్స్ ఇట్. దాని తర్వాత నాకు తెలిసి ఆ ప్రసక్తి మళ్ళీ ఎప్పుడూ రాలేదు. ఉమ్, మీరు ఎందుకలా పిలిచారు, ఎందుకలా పిలుస్తున్నారు, నేను చెప్పాను కదా ఒకసారి వారి ముందే వారి యంగర్ బ్రదర్ అలా పిలుస్తున్నప్పుడు అప్పుడు అడిగారు అన్నారు అన్నమాట. ఆడ పిలుస్తున్నావా నన్ను పిలవా? అదే అన్నారు అన్నారు అంతేనా. యూఆర్ కంఫర్ట్ అండి. ఎస్ సార్, నిజంగా కోవిడ్ టైంలో, ఆ టైంలో మనల్ని కలిసిపోయి లేకపోతే వేరే వాళ్ళు వచ్చి కలిసి ఆటోమేటిక్గా ఆ టైంలో వేరే వాళ్ళకి వచ్చింది అంటే బికాజ్ ఆఫ్ యూ అని ఎక్కువ వచ్చింది. బాలుగారు చనిపోయిన తర్వాత కూడా ఎక్కువ ఆయన అలా వెళ్ళారు, ఈ సెట్కి వెళ్ళారు, ఆ సెట్కి వెళ్ళారు. నన్నే అడిగారు. శుభలేఖ సుధాకర్ గారి వల్లే వచ్చింది ఆయనకి. వల్లే అని కాదు, అంటే నన్ను చాలామంది అడిగారు ఏమయ్యా అలా చేసేవని. నాకు ముందు అర్థం కాలేదు, ఏమయ్యా అలా నేనేం చేశాను. తర్వాత ఎవరో చెప్పారు మాట ఇలాగా. ఒకసారి అడిగాను ఏం చేశాను సార్ నేనంటే, లేదు నువ్వు అక్కడ ఉండి నీకు ఫోన్ చేశారట కదా అని. అవును సార్ ఫోన్ చేశారు, అప్పుడు రావద్దు అని చెప్పచ్చు కదా అని. ఇప్పుడు సార్ ఆయన నన్ను అడిగింది ఏంటి, మీరు అక్కడ షూటింగ్ చేస్తున్నారని నాకు తెలుసు, వాట్ ఆర్ ది ప్రికాషన్స్ మీరు తీసుకుంటున్నారు అని అడిగారు. నేను చెప్పాను ఇదండి. మరి ఏంటంటే సార్ మాకు షూటింగ్ అంటే నేను సీన్ అయిపోయిన వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాలి, మళ్ళీ రావాలి. మీకు అలా ఉండదు కదండి. ఒకసారి సెట్లోకి వెళ్ళిపోతే మధ్యాహ్నం వరకు ఉంటారు, మళ్ళీ బ్రేక్ తర్వాత వస్తారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ ప్యాకప్. సో మాకే ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నారంటే నేను అనుకునేది మీకు ఇంకా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మేము షూట్ చేసిన సెట్ ఎదురుగుండానే ఇది శానిటైజేషన్ టనల్ పెట్టారు. సో ఎన్నిసార్లు మేము వెళ్ళినా ఎన్నిసార్లు వచ్చినా మీరు ఆ టనల్ ద్వారానే రావాలి. అండ్ యాజ్ షూటింగ్ చేసేటప్పుడు సడన్గా ఏదో సెట్ ప్రాపర్టీ కావాలనో లేకపోతే ఏదో గడికి పరిగెట్టడాలు ఎక్కువ ఉంటాయి. లైట్లు తీసుకురావాలి, లైట్లు పెట్టుకోలేము కదా, బయట పెడతాం మనం ఆ టైం కావాల్సినప్పుడు లైట్. సో ఇవన్నీ ఉన్నప్పుడు మీకు అలాగ ఉండదు, ఫిక్స్డ్ లైటింగ్, మార్పులు చేర్పులు ఉండవు, షార్ట్కి మార్చరు, ఇట్స్ ఫిక్స్డ్. సో ఐఎమ్ షూర్ దట్ దే విల్ టేక్ డెఫినెట్లీ ఆల్ ప్రికాషన్స్ అండి అన్నారు. అదేనండి రమ్మంటున్నారు, సో ఐ జస్ట్ వాంటెడ్ టు చెక్ విత్ యూ అన్నారు. వచ్చారు, ఇది జరిగింది. నిజంగా చెప్తున్నా, నా మనసులో నేను ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయే వరకు నాలో అది ఎప్పుడు ఇంకా నేను మరవలేని ఒక బ్లాక్ మార్క్ అనండి నా మీద, తప్పనండి, అది అలా ఉండిపోతుంది. ఫ్యామిలీ బయట పడ్డారా సార్ ఆయన లేని లోటు? ఇంకా అది ఎప్పుడు ఉంటూనే ఉంటుందండి అది. బికాస్ ఇప్పుడు నాకు కానీ శైలకు కానీ సడన్గా మేము ఏదైనా ఇలా అనుకుని ఏదైనా ఒక చిన్న సందిగ్ధ అవస్థలో పడ్డాం అనుకోండి, ఏం చేయాలి అన్నప్పుడు ఒకసారి అప్పుడు చెప్పేవాడిని, అన్నతో మాట్లాడదాం, ఒకసారి అన్నకు చెప్తాం, ఆయన ఏమంటారో చూడు. సరే నేను ఇలాగా కలుస్తున్నాను అన్నని మన దీనికి ఎక్కడికో ఈ ప్రోగ్రాంలో ఎక్కడికో, సరే అప్పుడు టైం తీసుకుని మాట్లాడు చెప్పేవారు. ఆయన సజెషన్ ఇచ్చేవారు, ఓకే దెన్ ఫైన్. ఆయన ఇచ్చే సజెషన్ కూడా 99.9% అంటే మేము చెప్పేవాళ్ళం కదా ఇది తీసుకున్నాను. ఇట్ యూస్ టు మ్యాచ్ మీ ఇద్దరం తీసుకున్న డెసిషన్కి. ఓకే రైట్, సరే మనం ఆల్రెడీ ఇది అనుకున్నాం, అన్న కూడా చెప్పారు కదా. అది ఇవాళ మాకు అలాంటిది ఏమైనా ఒక సందిగ్ధ అవస్థలో ఉన్నప్పుడు మేము ఏమైనా డెసిషన్ తీసుకోవాలి అంటే ఆ అండ మాకు లేరు. అది సో అది ప్లస్సా మైనస్సా అన్నది ఇంకా మా మీదే పడిపోయింది అనమాట. వీ హ్యావ్ టు టేక్ ఇట్ అండ్ బేర్ ఇట్. అది తలుచుకున్నప్పుడు కొంచెం అయ్యో అనిపిస్తుంది. ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది కదా సార్? 1 year అయిపోయిందండి, ఇంటికి గడిచిపోయింది 1 year. సార్ అలాంటి అంటే దేర్ ఆర్ సో మెనీ టాలెంటెడ్ పీపుల్, ఇవన్నీ కాదండి. బట్ అంత మంచి మనిషిని నేను ఎందుకన్నానంటే చాలామంది చాలా సందర్భాల్లో నేను అక్కడ ఉన్నాను, చాలా సందర్భాల పరోక్షంగా కూడా విన్నాను నేను. సో ప్రతిసారి వారిని కలవడానికి వెళ్ళేటప్పుడు, కొత్తగా కలవడానికి వెళ్ళేటప్పుడు అందరూ సింగర్ ఎస్పీబీ గారిని కలుస్తున్నాం అన్న ఒక మనసులో ఒక ఉద్దేశంతో వెళ్తారు.
వారితో ఒక 10 నిమిషాలు ఇంటరాక్ట్ అయిన తర్వాత అది తెలియకుండా వారు ఎస్పీబీ సింగర్ని కలుస్తున్నాం అనేది పక్కకి వెళ్ళిపోతుందని, వెళ్ళిపోయి ఒక మంచి వ్యక్తిని కలుస్తున్నామే, ఒక మంచి వ్యక్తితో మనం ఇంటరాక్ట్ అవుతున్నామే అన్న భావనతోనే బయటకు వస్తారు. ఇది ఒక సందర్భం, 2 సందర్భం, అనేక సందర్భాల్లో జరిగింది. సో ఒక కెరటాన్ని కోల్పోయాం. 100%. అంటే ఆయన అమరజీవి అండి. ఎందుకంటే ఒక ఇవాళ ఉన్న టెక్నాలజీ వల్ల ఆయన అమరజీవి అయిపోయారు. ఇప్పుడు ఘంటసాల మాస్టర్ గారి గురించి మాట్లాడితే వారి పాటలే మనకి తెలుసు. వారు మాట్లాడిన సందర్భాలు 2, 3 ఉన్నాయి. అవే అక్కడక్కడ మనకు వినిపిస్తాయి. వారి రూపం లేదు, ఓన్లీ ఫోటోగ్రాఫ్స్ ఘంటసాల మాస్టర్ గారు. బట్ ఈయన అలా కాదు. వారి పాటతో పాటు వారి మాట ఉంది, వారి రూపం ఉంది, వారి గొంతు మనం వింటూనే ఉన్నాం. యాజ్ అ సింగర్గా ఆయన ఎంతోమందిని అభిమానాన్ని సంపాదించుకున్నారు. బట్ అంతకన్నా రెట్టింపు ఆయన మాట ద్వారా సంపాదించుకున్నారు. అది త్రూ పాడుతా తీయగా. చాలామంది అంటున్నారు ఆయన పాట ఎంత తీయగా ఉంటుందో మాట కూడా అంత తీయగా ఉంటుంది. దట్ ఈస్ సార్ ఆయనకి ఎంతో ఇష్టమైన షో పాడుతా తీయగా. దాని ద్వారా ఎంతోమంది టాలెంట్ హంట్స్ని కూడా బయటికి తీసుకొచ్చారు. ఎంతోమంది సింగర్స్ అయ్యారు. ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని సింగర్స్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీకు తెలిసినంత వరకు మీ ఫ్యామిలీలో 2 సింగర్స్ ఉన్నారు, ఎస్పి చరణ్ గారు, ఎస్పి శైలజమ్మ. మళ్ళీ వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని ఆయన కుర్చీలో కూర్చొని ఆయన అసలు మర్చిపోలేదు, మేము మర్చిపోము, అలాంటి సింగర్ ఆడ ఉంది, ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు, ఆ ఫ్యామిలీ లెగసీ కంటిన్యూ అవ్వాలి ఇక్కడ అంటే వీళ్ళిద్దరిలో ఎవరు చేస్తే బెస్ట్ అంటారు మీరు? అది యాజమానానికి వదిలేసేవాడి. ఐ థింక్ చరణ్ గారు ఈజ్ డూయింగ్ ఇట్ అనుకుంటున్నాను. సో సమ్మన్ ఈజ్ డూయింగ్ ఇట్. సూపర్ సార్. ఇన్ 2 జనరేషన్స్తో కలిసి వర్క్ చేశారు కదా, వాట్ యూ సీన్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ జనరేషన్స్? అప్పుడు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి, అప్పుడు గోల్డెన్ డేస్ అని చెప్తూ ఉంటారు, ఇప్పుడు కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంటుంది, కొంచెం ఫాస్ట్ మూమెంట్ ఉంది, కొంచెం రెస్పెక్ట్ తక్కువ ఉంటుంది పాత వాళ్ళకి, ఇవన్నీ చెప్తూ ఉంటారు కొంతమంది ఇంటర్వ్యూస్లో పాత వాళ్ళు. మీకేం అర్థమైంది, మీరేం అర్థం చేసుకున్నారు? ఇప్పుడు మీరు కూడా జూనియర్ ఎన్టీఆర్తో చేశారు, నితిన్తో చేశారు, అందరితో వర్క్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడున్న జనరేషన్తో. రెస్పెక్ట్ అన్నదండి నాకు తెలిసి జనరల్గా అందరి దగ్గర ఉంటుంది. బట్ వీటితో పాటు ఏంటంటే మనం ప్రవర్తించే విధం కూడా ఒకటి ఉంటుంది. ఎస్, కొన్ని మనం ఆలోచించాల్సిందే, యాక్సెప్ట్ చేయాల్సిన విషయాలు ఏంటంటే, ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక సుధాకర్ని, ఎక్కడో వచ్చాను, ఒకనప్పుడు ఒక కాలంలో హీరోకి ఫ్రెండ్, సపోర్టింగ్ రోల్స్, లేకపోతే హీరోయిన్ బ్రదర్, ఇది ప్రయాణించాను. కాలం మారింది, నాకు వయసు వచ్చింది. సో ఇవాళ ఒక యంగ్ హీరోకి నేను ఫ్రెండ్గా నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదని పక్కన పెడితే, ముందు ఆలోచించి రాసిన వాళ్ళు కూడా నేను వద్దనుకుంటారు. సో ఇమీడియట్గా ఏమైపోతుంది, తండ్రి పాత్రలు లేకపోతే అన్నయ్య పాత్రలు ఇక్కడికి వెళ్ళిపోతాం అనమాట. సో యాజ్ దిస్ గోస్ డౌన్ ఆటోమేటిక్లీ ఏమైపోతుందంటే ఆ బంచ్ ఆఫ్ యాక్టర్స్లో వర్క్ చేసినప్పుడు ఆటోమేటిక్లీ హీరో ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు కొత్త వాళ్ళు వచ్చేస్తారు. they are the artists who are in demand. సో ఆటోమేటిక్గా ఇట్ గోస్ డౌన్. ముందు వాళ్ళు బిజీగా ఉంటే వాళ్ళు వర్క్ చేసే పంపిస్తారు. ఇది ఒకానప్పుడు నేను పనిచేసినప్పుడు కూడా అదే జరిగింది. నేను ఒకానప్పుడు న్యూ కమర్, రానున్న కాలంలో ఐఎమ్ ఎన్ ఓల్డ్ సీనియర్ మ్యాన్. అగైన్ టుమారో ఇప్పుడు వాళ్ళు వస్తున్న వాళ్ళు దే బికమ్ సీనియర్. ఓకే. సో ఇదేమైపోతుందంటేను ఈ డిమాండ్ అండ్ సప్లై దీంట్లోని ఆ పీరియడ్ ఉన్నప్పుడు అంటే ఆటోమేటిక్గా వాళ్ళ వర్క్ ఫినిష్ చేసి పంపించాలి, అది జరుగుతుంటుంది. సో యాక్సెప్ట్ ఇట్ అండ్ గో అండి. ఎందుకు చెయ్యాలి అని ఎందుకు అనే ఒక ప్రశ్న వచ్చిందనుకోండి, దానికి సమాధానం లేదు. ఇప్పుడు ఇఫ్ యూ గో బ్యాక్ టు బ్లాక్ అండ్ వైట్ ఎరాకి వెళ్ళిపోతే, ఆ రోజుల్లో అంతా స్టూడియోలోని ఫ్లోర్స్లోని షూటింగ్. అవును. సో 8:45కి బెల్ కొట్టేవారట. అందరూ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ సంబంధించిన వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోవాలి. బయట నుంచి లాక్ చేసేవారు. బయట నుంచి ఎందుకు లాక్ చేశారు అంటే వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారని కాదు,
పొరపాటున బయట నుంచి ఎవరు డోర్ ఓపెన్ చేసి వెళ్ళిపోకూడదు. ఎందుకంటే అప్పుడు అవన్నీ లైవ్ రికార్డింగ్స్, లైవ్ షూట్ ఇది. సో పొరపాటు ఏదైనా సౌండ్ వచ్చిందనుకోండి, అది టోటల్ షార్ట్ వేస్ట్ అవుతుందని చెప్పి తాళం వేసేవారు. మళ్ళీ బ్రేక్ టైంకి ఓపెన్ చేసి మళ్ళీ బ్రేక్. సో ఆ కాలంలో ఏంటి, ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ కూడా మంచినీళ్ళు కూడా చాలా తక్కువ తాగేవారు. ఎందుకు? మంచినీళ్ళు ఎక్కువ తాగితే మనం వాష్రూమ్కి వెళ్ళాలి, మన వల్ల 10 నిమిషాలు 5 నిమిషాలు వేస్ట్ అవుతుంది అని చెప్పేసి అందుకని మంచినీళ్ళు తక్కువ తాగేవారు, బ్రేక్ టైంలో వెళ్ళేవారు. ఆ రోజుల నుంచి మా దగ్గరికి వచ్చేసరికి మారింది. అవుట్డోర్ యూనిట్స్ మీరు ఎప్పుడు కావాలంటే కూడా, లేకపోతే ఏదో ఇళ్లల్లో షూటింగ్ చేస్తాం, రెస్ట్ రూమ్స్ ఉండేవి, వెళ్ళేవారు. ఆ కాలం నుంచి ఇవాళ చూస్తే క్యారవాన్. సో ఈ మార్పు అనేది వస్తూనే ఉందండి. కంఫర్ట్ జోన్ పెరుగుతోంది, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఓకే. కంఫర్ట్ జోన్ పెరుగుతున్నప్పుడు థింగ్స్ చేంజ్. ఇదివరకు ఏంటంటేను పాత రోజుల్లో అంటే ఇట్ ఇస్ ద జస్ట్ షియర్ జడ్జ్మెంట్ ఆఫ్ ది ఐ అండ్ ద మైండ్, ఇది ఓకే నాట్ ఓకే అని. రష్ వచ్చే రోజు మాత్రం ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరో, కెమెరామెన్ వాళ్ళందరూ ఇలా ఉండేవారు, రష్ వస్తుంది ఏంటి అని. ఎందుకంటే అక్కడే మనకు తెలిసేది. మానిటర్స్ ఉండవు కదా అప్పుడు. మానిటర్స్ ఉండేది కాదు. ఫోకస్ కరెక్ట్గా వెళ్ళిందా, జూమ్ కరెక్ట్గా వెళ్ళిందా, ట్రాలీ కరెక్ట్గా వచ్చిందా, లేకపోతే ఆర్టిస్ట్ ఏదో వచ్చినప్పుడు అవుట్ ఆఫ్ ఫోకస్ ఏమన్నా, ఇవన్నీ ఇన్ని భయపడి. ఇవాళ మీకు ఆ ప్రాబ్లం లేదు, ఎవ్రీథింగ్ మీకు ఎందుకంటే మానిటర్ ఉంది. ఫైనల్గా అసలు స్క్రీన్ మీద ఏదైతే పిక్చర్ ఫ్రేమ్ వెళ్తుందో అది మీ కళ్ళ ముందే ఉంది. అయినా కూడా మనం అంతంత టైంలు తీసుకుంటున్నాం. రిలాక్స్ అయిపోయారండి. ఒక స్పాన్ ఆఫ్ ది, ఇప్పుడు రామారావు గారు వాళ్ళు 40 రోజుల్లో సినిమా ఫినిష్ చేసేవారు. ఒక హీరో ఆ రోజుల్లో ఏంటంటే 30 days, అంటే రామారావు గారి దగ్గర నుంచి, అంటే పాత రోజులు అయితే 1 year, పాత రోజులు అయితే మన ఏది వాహిని వాళ్ళ ప్రొడక్షన్స్ దీంట్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి రాగానే అవుట్డోర్ వచ్చేసిందంటే 40 రోజులు. లైక్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు వచ్చారంటే 30 రోజులు. ఈ 30 రోజులు ఎంత క్లియర్ కట్ అంటే 10 రోజులు 5 సాంగ్స్, 2 రోజులకు ఒక పాట, 5 పాటలు అయిపోయేవి. 5 రోజులు ఫైటు, 6 రోజులు ఫైటు, ఇంక్లూడింగ్ ఇంట్రొడక్షన్ ఫైటో, ఇంటర్వెల్ ఫైటో, లేకపోతే క్లైమాక్స్ ఫైటో అయిపోయింది. 16 రోజు, 14 రోజు టాకీ ఫినిష్. ఇప్పుడు మరి ఒక్కొక్క పాటే 15 రోజులు చేస్తున్నారు. ఏమనంటే జనరేషన్ చేంజ్ అంటున్నారు. నో అండి, ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేయాల్సిందేనండి. ఆ మార్పు అనేది యాక్సెప్ట్ చేయాలి. ఒకానప్పుడు ఒకళ్ళ ఇంట్లో టెలిఫోన్ ఉండడం అన్నది చాలా గొప్ప. వాళ్ళ ఇంట్లో టెలిఫోన్ ఉంది. ఒకళ్ళ ఇంట్లో కారు ఉండడం అనేది అలాగే ఏసీ ఉండేది. ఎందుకు అవన్నీ పక్కన పెడితేనండి, ఒకనప్పుడు మనకి మొబైల్స్ వచ్చినప్పుడు కొంతమంది చేతిలోనే మొబైల్స్ ఉండేవి. మొబైల్ ఫోన్ అని. ఇవాళ మీరు చూడండి, ప్రతి వాళ్ళ చేతిలో లేకుండా పోయింది. వాల్యూ అని కాదు, ఇట్స్ గుడ్. ప్రతి వాళ్ళ చేతిలోని స్మార్ట్ ఫోన్ ఉంది. అంటే ది కెపాసిటీ టు బై ఎ ఫోన్ అనేది ఇట్ హాస్ బికమ్ ఈజీ. కమ్యూనికేషన్, ఇవన్నిటికీ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అయినా కూడా ఏది సక్రమంగా జరగట్లేదు, అది ప్రాబ్లం. సూపర్గా చెప్పారు. మీరు చూడండి, సెట్లోని అందరూ 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది ఫోన్ మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు ఎవరికీ తెలియదు. బట్ ఏదో ఒక పని అయిపోతూనే ఉంటుంది. నీకు చెప్పానని నువ్వు చెప్పానని ఇతను చెప్పానని పని జరగదు, అది ప్రాబ్లం. సూపర్, అదొక్కటే ప్రాబ్లం. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్గా శుభలేఖ సుధాకర్ గారు, సో ఒక యాక్టర్గా మీరు తెరిచిన పుస్తకం, అండ్ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ లైఫ్ జర్నీ అలా ఇప్పుడు జనరేషన్కి కూడా అందరికీ తెలిసిందే. అండ్ యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్గా చాలా తక్కువ మందికే తెలుసు, అది ఈ మధ్య కాలంలో తెలుసు. అది కూడా నేనే బయటికి రివీల్ చేశాను ఒక ఇంటర్వ్యూలో. సో ఎలా అనిపిస్తుంది డబ్బింగ్, ఒక యాక్టర్, ఒక డబ్బింగ్ కెరీర్? అండ్ కేజీఎఫ్తో ఎక్కడికో వెళ్ళిపోయింది సినిమా ప్రపంచం. ఆటోమేటిక్ యాక్టర్ అనేసరికి ఏమైపోతుందంటే, ఇది నా అనుభవంతో నేను చెప్తున్నాను. ఒక్కొక్కసారి కొన్ని క్యారెక్టర్స్ అలా చెప్పి మీరు పలానా వాళ్ళకి డబ్బింగ్ చెప్పాలి అంటే, ఆ సీన్ చూసిన వెంటనే అంటే నేను ఇది కూడా చేయడానికి పనికిరానా అన్న భావన ఫస్ట్ కలుగుతుంది. అయిపోయిన తర్వాత ఓకే, ఇది మైండ్ అనేది బ్లాక్ బోర్డ్ లాగా తుడిచేసుకుని ఓకే ఫైన్ వదిలే, దీనికి ఇప్పుడు మనం ఎంత న్యాయం చేయాలి అని అనుకోండి.
సో దాన్ని ఏమైపోతుందంటే ఎప్పుడైతే నేను తెర మీద ఆ క్యారెక్టర్ నేను చూస్తున్నప్పుడు వారు చెప్పే డైలాగ్ ఏదైనా ఉంటే ఇది నేనుగా చేస్తే ఎలా ఉండేది అని ఆలోచించి ఆ మాడ్యులేషన్ చూసుకుంటా. బట్ అది సింక్ అవ్వదు, ఎందుకంటే నా టైమింగ్ వేరేగా ఉంటుంది, అక్కడ స్క్రీన్ మీద. సో ఆ దీంతో నన్ను నేను కోల్పోకుండా అక్కడ ఉన్న టైమింగ్స్తో దాన్ని యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే. కేజీఎఫ్లో డబ్బింగ్ చెప్పిన ప్రతి టెక్నీషియన్ కూడా మంచి పేరు వచ్చింది బయట. అండ్ ముఖ్యంగా కేజీఎఫ్లో మీ వాయిస్ ఉంటుంది, కుదిరిందండి అది. ఎవరికి తెలియదు సార్. అది శుభలేఖ సుధాకర్ గారు చెప్పారా అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు కొన్ని కుదురుతాయండి. ఇప్పుడు మీరే అన్నారు, మీకు తెలిసిందే, అంతకుముందు ఎన్నో సినిమాల్లో నేను డబ్బింగ్ చెప్పాను, బట్ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. అక్కడ కేజీఎఫ్ అనే సినిమాకి వాళ్ళందరూ వాయిస్ ఈజ్ అ ప్లస్ అని అంటున్నారు. వాయిస్ సినిమా ఈజ్ విజువల్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ విజువల్ని మిమ్మల్ని ఆకర్షించేసింది అనుకోండి, దాని తర్వాత అన్నీ వర్కౌట్ అవుతాయి. దీనికి సింపుల్ ఇంకో చిన్న కంపారిజన్ దీని మీద చెప్పాలంటే శివ కూడా అందరూ సౌండ్ గురించి మాట్లాడతారు. ఎందుకు సౌండ్ గురించి మాట్లాడతారు? ఆ విజువల్ ఇంపాక్ట్ అంత ఉంది కనుక ఈ సౌండ్ యాడ్ అయింది. సో అది ఎప్పుడైతే ఒక తెర మీద ఒక సినిమా చూసేటప్పుడు ఏంటంటే ఆ చూసే ప్రేక్షకుడిని అలా పట్టేస్తుంది. ఆ పట్టేసిన తర్వాత ఏంటంటే ఆ తెర అతన్ని ఈ గ్రిప్లో పెట్టుకుంటుంది. ఆ ఈ గ్రిప్లో పెట్టుకునేసరికి అప్పుడు మిగతావన్నీ టక్ టక్ టక్కన ఎక్కుతాయి అన్నమాట. అది సౌండ్ అనండి, డైలాగ్ అనండి, సాంగ్ అనండి, ఫైట్ అనండి. అది సో కేజీఎఫ్కి వచ్చేసరికి ఏంటంటే ఇది మొగస్తుతి కాదు. నా దృష్టిలో ఏంటంటే దట్ విజువల్ వాజ్ సో బ్యూటిఫుల్. అంత ఇంపాక్ట్ ఉన్న దానికి ఇవన్నీ యాడ్ అయ్యాయి. డైలాగ్ కానీ, వాయిస్ కానీ, ఇవన్నీ అంతే. సాహోక్ కూడా చెప్పారు కదా. సాహోక్ కూడా చెప్పాను సార్ మా అందరి కోసం. అయ్యో మర్చిపోయానండి. కేజీఎఫ్లో డైలాగ్ ఒక్కసారి. కేజీఎఫ్లో శుభలేఖ సుధాకర్ గారికి మర్చిపోయిన పదం రాదు. లేదు అలా అని కాదు, అంటే దాంట్లో అందరికీ బాగా నచ్చిన డైలాగ్ ఇది. మన దెబ్బతిన్న పులి శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది అంటాడు. సో అది దీని మీద అనేసరికి ఇమీడియట్గా ఆ విజువల్ అక్కడికి వచ్చి హీరోని ఇంట్రడ్యూస్ చేసి కొట్టడం ఏదో చేస్తాడు. సో ఇలాంటివి వర్కౌట్ అయిపోయినాయండి బాగా. కేజీఎఫ్ 2 కూడా చెప్పారా? లేదండి, కేజీఎఫ్ 2 ఐ డోంట్ నో వెదర్ మరి సార్ దాంట్లో ఉన్నారా లేదో తెలియదు, అనంతనాగ్ సార్ ఉన్నారా లేదా నాకు తెలియదు. బట్ ఇప్పటిదాకా నాకు ఏ పిలుపు రాలేదు. ఇంకా రాలేదు. సాహోలో ఒక్క లైన్ అయ్యో గుర్తులేవు. ఒక లైన్. నిజం ఇది మొగస్తుతి కాదు. ఐ డోంట్ రిమెంబర్. లాస్ట్ టైం కూడా మీరు ఇదే అడిగారు. అక్కడ ఏంటంటే మనం ఆన్లైన్లో ఉన్నాం కనుక కొంచెం టైం తీసుకుని చెప్పాను, నాకు గుర్తు రావట్లేదు అది. ఇట్ వర్క్స్ అవుట్ అండి ఒక్కొక్కసారి. ఇప్పుడు దాని తర్వాత నేను ఎన్నో ట్రైలర్స్కి, ఫిల్మ్ బిగినింగ్ ట్రైలర్స్కి వాళ్ళందరూ అడిగారు అన్నమాట. అది చెప్పడం జరిగింది. అలాగే అర్ధశతాబ్దం నేను చేసిన సినిమా, దానికి కూడా ట్రైలర్ ఇది వర్క్డ్ అవుట్ అంతేనండి, అంతేనే. అది ఒకసారి ఏంటంటే ఒకసారి ఒకళ్ళకి భలే బాగుంది అంటే అది వెళ్ళిపోతూ ఉంటుంది. అది మళ్ళీ అబ్బా చాలరా అనే వరకు అన్నమాట అది. సో నిజంగా చాలా థ్యాంక్స్ సార్. ఒక ఆర్టిస్ట్గా మన్నించండి, మీరు డబ్బింగ్ డైలాగ్స్ అడిగారు. ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా అండ్ ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో అండ్ వెనకడుకు వేయకుండా ఎప్పుడు ఒకేలాగా నిలబడ్డ ఒకే ఒక ఆర్టిస్ట్ అంటే తెలుగులో తక్కువ మీ పేరు గుర్తొస్తుంది. ఆ ఫ్యామిలీ నుంచి నేర్చుకున్న ఎన్నో ఎథిక్స్ మీరు ఫాలో అవుతారు సార్, అందుకనే బాగా ఇష్టం మీరంటే అందరికి కూడా. ఇలా అలా అని కాదండి, ఇక్కడ ఇది దగ్గర మొగస్తుతి కాదు, కానీ నేను జస్ట్ ఒక శుభలేఖ సుధాకర్, ఓన్లీ ఒక శుభలేఖ సుధాకర్, నాట్ రిలేటెడ్ టు ఎస్పి శైలజ ఆర్ నాట్ కనెక్టెడ్ టు ఎస్పి సర్స్ ఫ్యామిలీ అయితే నా గురించి పెద్దగా పట్టించుకునేవారు ఉండరండి. ఎందుకంటే నాలాగే ఎంతోమంది వచ్చారండి, నాతో పాటు ఎంతోమంది వచ్చారు. పాపం కొంతమంది ఈ ప్రపంచంలో లేరు, కొంతమంది ఎక్కడున్నారో కూడా తెలియదు.
ఓకే. నాకు తెలుసో తెలియకుండానో అది భగవంతుడిచ్చిన ఒక చిన్న అదృష్టం ఏంటంటే ఎస్పి శైలజ నా అర్థాంగిగా రావడం, ఆవిడ ఎస్పిబి గారి చెల్లెలు అవ్వడం. ఇది ఫ్యాక్ట్. ఇది నేను అబద్ధం చెప్పట్లే. దట్ ఈస్ వాట్ ఈస్. సో అది ఎప్పుడైతే ఇది ఉంది అనేసరికి తెలుసో తెలియకుండానో నాకు ఇంకా బాధ్యత ఎక్కువ. ఎస్. ఒకటి, యాజ్ ఎ హస్బెండ్ ఎస్పి శైలజ గారి పేరు పాడు చేయకూడదు. అలాగే యాజ్ అ బ్రదర్ ఇన్ లా ఎస్పిబి గారి పేరు పాడు చేయకూడదు. సో దిట్స్ అన్ యాడెడ్ రెస్పాన్సిబిలిటీ. దట్ ఈస్ మేకింగ్ మీ గో. అది చెప్పాక ఇందాలే చెప్పాక ఏదైనా ఒకసారి అలవాటు అయిపోతే ఇంకంతే. యూ ట్రావెల్ ఇన్ దట్ మేనర్. దట్ ఈస్ హౌ ఐఎమ్ డూయింగ్. సూపర్ సార్, సూపర్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోషన్ గారు. అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ దసరా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ ప్రేక్షకులందరికీ నా తరఫున ముందుగా దసరా శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు. అలాగే మీరందరూ మనస్ఫూర్తిగా నన్ను క్షమించాలి. ఎందుకంటే రోషన్ గారు అడిగారు శైలమను కూడా పక్కన ఇంటర్వ్యూకి ఉంటే బాగుంటుందని. బట్ కారణాల వల్ల అది కూడా నేను చెప్తున్నాను. తను ఉన్న మనస్తత్వం, ఇప్పుడున్న మానసిక సంఘర్షణ దీంట్లోని, ఎస్పెషలీ వారి అన్నయ్య గారు కారం చేసిన తర్వాత నన్ను రిక్వెస్ట్ చేసిన ఒకే ఒక్క విషయం ఏంటంటే ఇంటర్వ్యూలకి వాటికి కాస్త నన్ను ఇబ్బంది పెట్టద్దు అని. ఒక భర్తగా తన మాటను నేను గౌరవించాలి. అందుకనే తను ఈ ఇంటర్వ్యూ లేదు. రోషన్ గారు, అయ్యో ప్లీజ్, మనస్ఫూర్తిగా మీరు కూడా నన్ను క్షమించాలి. అయ్యో ప్లీజ్ సార్. ప్రేక్షకులు కూడా మీరు కూడా నన్ను క్షమించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ టైం. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.